హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లలిత. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే డిబిఎంఎస్ సెకండ్ ట్యుటోరియల్ వీడియో అయితే ఈ వీడియోలో చూస్తారు. సో ఈ వీడియోలో అసలు MySQL ఎలా యూజ్ చేస్తాం, అందులో మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం, అలాంటి టాపిక్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో డిబిఎంఎస్ గురించి అయితే కొంచెం ఫర్దర్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ మన SQL ఎలా యూజ్ చేస్తామని అయితే చూద్దాం ఈ వీడియోలో. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్వి టెక్. SQL ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ నేను టాపిక్స్ అనేవైతే ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తామో అక్కడైతే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇందులో వచ్చేసి మనం SQL ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం, అండ్ అలాగే సింటాక్స్ ఏంటి, అండ్ క్రియేట్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ క్రియేట్ చేసిన డేటాబేస్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఆ పాత్ని ఎలా ఓపెన్ చేస్తాం, అండ్ అలాగే టేబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ సెలెక్ట్ కమాండ్ దేనికి యూస్ చేస్తాం, అండ్ ఏ పర్పస్లో యూస్ చేస్తాం, అండ్ టేబుల్లోకి మనం డేటాబేస్ టేబుల్లోకి మనం వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, అండ్ అలాగే అందులో ఆల్ట్ కమాండ్ ఎలా యూస్ చేస్తాం అనే. సో ఇప్పుడు మనం SQL ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూద్దాం. అక్కడ నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో అందులో ఫస్ట్ వచ్చేసి SQL ఈజ్ ఏ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటా. దీని మీనింగ్ ఏంటంటే SQL అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్, అండ్ అలాగే డేటాబేస్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి, అండ్ అలాగే అందులో ఉన్న డేటాని మ్యానిపులేట్ అంటే అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇలాంటి పర్పస్కి అయితే SQL లాంగ్వేజ్ యూస్ చేస్తాం. అండ్ అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ SQL అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ SQL అంటే SQL ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అండ్ ఈ SQL అనేది ఇందాక చెప్పాను కదా, డేటాబేస్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి, అండ్ అలాగే అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఈ SQL సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది దేని మీద వర్క్ అవుతుందంటే RDBMS మీద అయితే వర్క్ అవుతుంది SQLని యూజ్ చేసుకుని. సో ఇదే అయితే వాట్ ఈజ్ SQL. అండ్ నెక్స్ట్ వచ్చేసి SQL ఏం చేస్తుందో అయితే నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో ఇప్పుడు వాట్ కెన్ SQL డూ, SQL ఏం చేస్తుందో అయితే ఇప్పుడు చూద్దాం. సో SQL వచ్చేసి ఒక పాపులర్ లాంగ్వేజ్. ఇదేంటంటే డేటాబేస్లో మనం కంటెంట్ని యాడ్ చేయడానికి, అందులో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి, అందులో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి అయితే యూస్ చేస్తాం ఇందాక చెప్పినట్టే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ మోస్ట్ నోటెడ్ ఫర్ ఇట్స్ క్విక్ ప్రాసెసింగ్, ప్రూవన్ రియలబిలిటీ, అండ్ కేస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యూస్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే క్విక్గా ప్రాసెస్ చేస్తుంది SQL సాఫ్ట్వేర్ అనేది, అండ్ అలాగే రియలబిలిటీగా ఉంటుంది, అండ్ అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యూస్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి MySQL అనేది PHP అప్లికేషన్ లాంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్కి కొంచెం ఎసెన్షియల్ పార్ట్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే MySQLకి అండ్ అలాగే PHP అప్లికేషన్స్కి వర్డ్ప్రెస్ అండ్ అలాగే జూమ్లా, ఇలాంటివి అయితే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ SQLలో మనం ఏం చేస్తామంటే న్యూ డేటాబేస్ని క్రియేట్ చేస్తాం, అండ్ అలాగే డేటాబేస్లో న్యూ టేబుల్ని అయితే క్రియేట్ చేస్తాం, అండ్ అలాగే స్టోర్ చేస్తాం డేటాని, అండ్ అలాగే డేటాని మనం వ్యూ చేస్తాం డేటాబేస్లో ఉన్న డేటాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్కి మనం పర్మిషన్స్ని అయితే క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి RDBMS. ఈ RDBMS అంటే ఏంటో చూద్దాం. RDBMS ఫుల్ ఫామ్ వచ్చేసి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఈ RDBMS అనేది MySQLకి బేస్, SQL సాఫ్ట్వేర్కి RDBMS అనేది బేస్గా ఉంటుంది. అండ్ అలాగే మోడ్రన్ అంటే కొత్తగా వచ్చిన డేటాబేస్ సిస్టమ్స్కి కూడా ఈ RDBMS అనేది బేస్గా ఉంటుంది. లైక్ MS SQL సర్వర్కి, అండ్ అలాగే IBM DB2, Oracle, MySQL, ఈ అన్నిటి సాఫ్ట్వేర్లకి RDBMS అనేది బేస్గా ఉంటుంది. సో ఈ RDBMS అనేది డేటా ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఆబ్జెక్ట్స్ కింద స్టోర్ చేసుకుంటుంది. ఆబ్జెక్ట్స్ని మనం టేబుల్స్ అంటాం. ఈ టేబుల్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటాని ఒక టేబుల్లో డేటా కింద స్టోర్ చేస్తాం కదా, అదంతా రోస్ అండ్ కాలమ్స్ కింద అయితే స్టోర్ అవుతుంది. కింద ఒక టేబుల్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో MySQLలో ఒక ఎగ్జాంపుల్ అయితే కింద ఇచ్చాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఇదేంటంటే కస్టమర్ వచ్చేసి టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే కమాండ్ గురించి అయితే ఫర్దర్ సెక్షన్స్లో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన టేబుల్ ఫార్మాట్ అయితే ఇప్పుడు ఎలా టేబుల్ ఫార్మాట్ ఉంటుందో
ఇప్పుడైతే చూద్దాం. సో అక్కడ నేనైతే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఎవ్రీ టేబుల్ ఈజ్ బ్రోకెన్ అప్ ఇంటూ ఏ స్మాల్ ఎంటిటీస్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ ఫీల్డ్స్. ఇప్పుడు ప్రతి టేబుల్ అనేది ఒక చిన్న చిన్న ఎంటిటీస్ కింద డివైడ్ అవుతుంది. ఆ ఎంటిటీస్ని ఆబ్జెక్ట్స్ అంటాం. అండ్ ఈ ఎంటిటీస్ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం అండ్ అలాగే ఫీల్డ్స్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీల్డ్స్ అనేవి కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి కింద, కస్టమర్ నేమ్ కింద, కస్టమర్ కాంటాక్ట్ నేమ్ కింద, అడ్రస్ కింద అయితే ఉంటుంది. స్పెసిఫై చేస్తాం ఫీల్డ్స్ని మనం కస్టమర్ టేబుల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీల్డ్ అనేది కాలం ఈ ఫీల్డ్స్నే మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ కలెక్ట్ అయి ఉంటాయి కదా ఒక టేబుల్లో, దాన్నే మనం కాలం ఇన్ ద టేబుల్ అంటాం. ఆ ఫీల్డ్నే మనం కాలం అంటాం. సో ఈ కాలం అనేది ఏం మెయింటైన్ చేస్తుందంటే ప్రతి రికార్డ్ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ రికార్డ్ అంటే ఏంటంటే రోని మనం రికార్డ్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 91 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి రికార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకుంటుంది టేబుల్లో. అది హారిజంటల్లో స్టోర్ చేసుకుంటుంది. దాన్నే మనం రో అని కూడా అంటాం, లేకపోతే రికార్డ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలం. ఈ కాలం అనేది వెర్టికల్ ఎంటిటీలో ఉంటుంది టేబుల్లో. ఇదేం చేస్తుందంటే రికార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం MySQLలో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను క్రియేట్ డేటాబేస్ని అయితే చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి, క్రియేట్ డేటాబేస్ అంటే ఏం లేదు, ఒక న్యూ డేటాబేస్ని MySQL డేటాబేస్లో మనం ఎలా క్రియేట్ చేస్తాం. సో దానికి సింటాక్స్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ అనేది మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్లో అయితే స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు నేను వర్క్ బెంచ్ని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి, MySQL వర్క్ బెంచ్ని ఇక్కడైతే షేర్ చేశాను. సో ఇక్కడ నేను డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కమాండ్ వచ్చేసి క్రియేట్ స్పేస్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్ వచ్చేసి నేను లలిత అని అయితే ఇస్తున్నాను. సో అక్కడ చూడండి ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత సెమీకోలం అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత అక్కడ ఎగ్జిక్యూట్ అనే ఐకాన్ ఉందని చూడండి, దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయింది చూడండి, నాకు కింద కమాండ్ అయితే వచ్చేసింది డేటాబేస్ క్రియేటెడ్ అని, 1 రో ఎఫెక్టెడ్ అని అయితే వచ్చింది. సో డేటాబేస్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో మనకి డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది. సో క్రియేట్ అయిన డేటాబేస్ని మనం ఎలా చూడాలో ఇప్పుడైతే మనం చూద్దాం. MySQL వర్క్ బెంచ్కి అయితే నేను వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి కమాండ్ ఏం రాయాలంటే షో స్పేస్ డేటాబేసెస్ కాలం ఇలా రాసిన తర్వాత అక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో అక్కడ నేను ఎగ్జిక్యూట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూసారా అవుట్పుట్ కింద ఎన్ని డేటాబేస్ అయితే ఉన్నాయో నా సిస్టంలో, సో అక్కడైతే చూపిస్తుంది చూడండి. సో లలిత అనే డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, డేటాబేస్ని మనం క్రియేట్ చేసిన తర్వాత అసలు క్రియేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే షో డేటాబేస్ అనే కమాండ్ అయితే మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేనైతే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సెలెక్ట్ డేటాబేస్. క్రియేట్ చేసిన డేటాబేస్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం MySQL వర్క్ బెంచ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కమాండ్ ఏం యూస్ చేయాలో అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కమాండ్ వచ్చేసి ఏం రాయాలంటే యూజ్ డేటాబేస్ నేమ్. ఏదైతే క్రియేట్ చేశారో ఆ డేటాబేస్ నేమ్ అయితే రాయాలి. సో నేను లలిత అని అయితే డేటాబేస్ క్రియేట్ చేశాను కాబట్టి సో లలిత అని అయితే కమాండ్ ఇచ్చేసాను. అక్కడ కాలం ఇచ్చి ఎగ్జిక్యూట్ అనే కమాండ్ అయితే యూజ్ చేయాలి. సో కాలం ఇవ్వకపోయినా పర్లేదు, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే కాలం అయితే ఇవ్వాలి. సో అక్కడ చూసారా డేటాబేస్ అయితే ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో అయితే ఇప్పుడు చూద్దాం. సో అక్కడ నేనైతే ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి, అసలు సింటాక్స్ ఏంటి, అసలు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామని అయితే. క్రియేట్ డేటాబేస్ టేబుల్ మీనింగ్ ఏంటంటే మనం ఒక డేటాబేస్లో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, న్యూ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో దాని యొక్క సింటాక్స్ వచ్చేసి క్రియేట్ టేబుల్ నేమ్, column 1 డేటా టైప్, column 2 డేటా టైప్, అలా ఎన్ని
కాలమ్ నేమ్స్ ఇవ్వాలనుకుంటున్నారో సో అవన్నీ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను MySQL వర్క్ బెంచ్‌కి అయితే వచ్చేసాను. సో ఎలా క్రియేట్ చేయాలో అయితే ప్రాక్టికల్‌గా చూద్దాం. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి నేను స్టూడెంట్ అని అయితే ఇస్తున్నాను. సో స్టూడెంట్ అని ఇచ్చిన తర్వాత ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో మనం ఎన్ని కాలమ్స్ అయితే స్పెసిఫై చేసామో ఆ కాలమ్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ కాలమ్ నేమ్ వచ్చేసి సీరియల్ నెంబర్ అయితే ఇచ్చాను. సో దాన్ని నేను ఇంటీజర్ కాదు వేర్ క్యారెక్టర్లో అయితే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వేర్ క్యారెక్టర్లో అయితే తీసుకుంటున్నాను. సో వేర్ క్యారెక్టర్ అయితే మనం ఎన్నైనా స్పెసిఫై చేసుకోవచ్చు అండ్ అలాగే స్టోరేజ్ కూడా తగ్గుతుంది. మనం ఒకవేళ 10 స్పెసిఫై చేస్తే 2 యూజ్ అయితే మిగతా బైట్ అనేది స్టోరేజ్ తీసుకోకుండా అది నెక్స్ట్ కాలమ్కి అయితే స్పెసిఫై చేస్తుంది. సో అందులో నేనైతే 2 ఇచ్చాను సిరీస్ నెంబర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్కి కూడా నేను వేర్ క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇలా అయితే మనం కాలమ్ని స్పెసిఫై చేసుకోవాలి. కాలమ్ నేమ్ అండ్ అలాగే డేటా టైప్. అక్కడ వేర్ క్యారెక్టర్ అనేది డేటా టైప్ అండ్ 20 బైట్స్ అయితే ఇచ్చాను. అంటే నేమ్ అనేది కొంతమందికి పెద్దగా ఉంటుంది. సో 20 అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ కాలమ్ వచ్చేసి నేను రోల్ నెంబర్ అయితే తీసుకుంటున్నాను. సో అక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. రోల్ నెంబర్ వేర్ క్యారెక్టర్ 2 అంటే రోల్ నెంబర్ పెద్దగా ఉన్నది కదా సో 2 అని అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ కాలం ఏంటంటే మీరు ఆ కాలం నేమ్ని దాని యొక్క డేటా టైప్ని స్పెసిఫై చేసిన తర్వాత కామాతో అయితే సపరేట్ చేయాలి రెండిట్లని. సో నెక్స్ట్ కాలం వచ్చేసి నేను ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫోన్ నెంబర్ వచ్చేసి మొత్తం 14 అయితే ఉంటాయి. +91తో కలిపి 14 అయితే ఎంటర్ చేస్తాం కదా. సో అలా నేను తీసుకుని 14 అయితే ఎంటర్ చేస్తున్నాను. డేటా టైప్ వచ్చేసి వేర్ క్యార్ స్పేస్ వచ్చేసి 14 అయితే ఇస్తున్నాను. సో 14 ఇచ్చేసాను. సో నెక్స్ట్ స్పేస్ ఇచ్చి కామా అయితే ఎంటర్ చేశాను. సో దీని తర్వాత నెక్స్ట్ కాలం ఐడి వచ్చేసి నేను ఈమెయిల్ ఐడి అయితే ఇద్దామనుకుంటున్నాను. సో ఈమెయిల్ ఐడి వచ్చేసి స్పేస్ నేను 20 అయితే ఇస్తున్నాను. సో ఈమెయిల్ ఐడి కొంతమంది పెద్దది పెట్టుకుంటారు కాబట్టి సో నేను దాని యొక్క డేటా టైప్ వచ్చేసి వేర్ క్యారెక్టర్ ఇచ్చి దాని యొక్క సైజ్ వచ్చేసి నేను 20 అయితే ఇస్తున్నాను. సో నేను 20 ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత బ్రాకెట్ అనేది అయితే క్లోజ్ చేసి కాలం అయితే ఎంటర్ చేశాను. సో మీకు కన్వీనియంట్గా కనిపించాలని సో దాన్ని నేను కొంచెం కిందకైతే తీసుకొచ్చాను చూడండి. సో మీకు కన్వీనియంట్గా ఉంటుంది. సో ఫైనల్గా క్వెరీ అయితే ఇది. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టూడెంట్ వచ్చేసి టేబుల్ నేమ్, సీరియల్ నెంబర్ వచ్చేసి కాలమ్ నేమ్, వేర్ క్యారెక్టర్ అని దాని యొక్క సైజ్ అలాగే ప్రతి దానికి ఇండివిజువల్గా అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేనైతే ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఇప్పుడైతే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో కింద కమాండ్ చూసారా నాకు ఏమొచ్చిందో 0 రో ఎఫెక్టెడ్ అని. సో 0 రోస్ టేబుల్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో మనం వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ కమాండ్ అయితే ఏంటో చూద్దాం. టేబుల్లోకి మనం వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఈ కింద కమాండ్ యూస్ చేసుకుని అయితే మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ సో ఎన్ని కాలమ్స్ అయితే స్పెసిఫై చేశారో అన్ని కాలమ్స్ అయితే రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ అయితే ఏమి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఇస్తాం. సో ఇప్పుడు నేను MySQL వర్క్ బెంచ్ని అయితే షేర్ చేశాను. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి మనం ఏం రాసాం స్టూడెంట్ అయితే రాసాం కదా. సో స్టూడెంట్ అయితే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. స్టూడెంట్ అయితే రాస్తున్నాను. స్టూడెంట్ రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్లో కాలమ్ నేమ్స్ అయితే స్పెసిఫై చేయాలి. సో కాలమ్ నేమ్స్ అయితే అక్కడ రాస్తున్నాను చూడండి. స్లోగా అయితే చెప్తాను, నేర్చుకోవడానికి అర్థం అవడానికి స్లోగా అయితే చెప్తున్నాను నేను. సో ఫస్ట్ కాలం వచ్చేసి సీరియల్ నెంబర్ కామా, నెక్స్ట్ కాలం ఏంటి నేమ్ అండ్ కామా, నెక్స్ట్ కాలం వచ్చేసి ఏంటి రోల్ నెంబర్ రాసిన తర్వాత మళ్ళీ కామా, నెక్స్ట్ కాలం వచ్చేసి మొబైల్ నెంబర్. సో ఫోన్ నెంబర్ నెక్స్ట్ కాలం వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి అని రాసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి
స్పేస్ ఇచ్చి వాల్యూస్ అయితే రాయాలి. సో అదైతే బ్రాకెట్. సో ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చి వాల్యూస్ అయితే రాస్తున్నాను చూడండి. వాల్యూస్ స్పేస్ ఇచ్చి మళ్ళీ బ్రాకెట్ అయితే ఓపెన్ చేయాలి. సో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇందులో వాల్యూస్ని అయితే మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ కాబట్టి 1 అయితే ఇచ్చాను. స్పేస్ ఇచ్చి కామా అయితే పెట్టాలి. సో కామా పెట్టిన తర్వాత నేమ్ వచ్చేసి మనం కొటేషన్ మార్క్స్తో అయితే ఇవ్వాలి. ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి కొటేషన్స్లో అయితే ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఇచ్చి కామా ఇచ్చాను. రోల్ నెంబర్ 1 అని అయితే ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ కాలం వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ నేను ఇక్కడ టెంపరీగా అయితే ఇస్తున్నాను. ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో అక్కడ నేను మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ కామా ఇచ్చి మనం ఇక్కడ ఎన్ని స్పెసిఫై చేసామో అంత బైట్ స్పేస్ అయితే తీసుకుంటుంది. మిగతా స్పేస్ నెక్స్ట్ కాలంకి అయితే ఎలిగేట్ చేస్తుంది. సో స్పేస్ ఇచ్చి కామా అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి ఏంటంటే నేను నార్మల్గా అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇది టెంపరరీ మెయిల్, ఒరిజినల్ అయితే కాదు ఇది. సో ఇది కూడా కొటేషన్ మార్క్స్లో అయితే ఇవ్వాలి, కోట్స్లో అయితే ఇవ్వాలి. సో కోట్స్లో మెయిల్ ఐడి అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో hima@gmail.com అని అయితే మెయిల్ ఐడి నేను క్రియేట్ చేశాను. సో అక్కడ నేను క్రియేట్ చేశాను చూడండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు దానికి బ్రాకెట్ అనేది అయితే క్లోజ్ చేయాలి. ఆ సెంటెన్స్కి బ్రాకెట్ అయితే క్లోజ్ చేశాను. ఆ చివర సెమీకాలం అయితే ఇవ్వాలి. సో సెమీకాలం ఇచ్చి నేను మీకు ఇది కన్వీనియంట్గా ఉండాలంటే నేను ఎంటర్ క్లిక్ చేసి నెక్స్ట్ లైన్ రావడానికి అయితే మీకు కన్వీనియంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇలా తీసుకొచ్చాను. నార్మల్గా ఒక లైన్లో కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. సో చూసారా, 1 రో ఎఫెక్టెడ్, ఒక్క రోలో అయితే వాల్యూ అని అయితే ఇన్సర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ కూడా నేను వాల్యూస్ని అయితే చేంజ్ చేసి అక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఇవన్నీ అయితే చేంజ్ చేసి నెక్స్ట్ వాల్యూ కూడా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత టేబుల్ ఫార్మాట్ ఎలా ఉంటుందో నేను ఫైనల్గా అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ కమాండ్ని ఎలా యూస్ చేస్తామో అయితే ఇప్పుడు చూద్దాం. సో సెలెక్ట్ కమాండ్లో స్టార్టింగ్ కమాండ్ వచ్చేసి మనకి ఏదన్నా టేబుల్లో ఒక కాలమే కావాలి, ఒక పర్టికులర్ కాలం అనే కావాలనుకుంటే కనుక మనం ఫస్ట్ కమాండ్ని అయితే యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం MySQL వర్డ్ బెంచ్లో అయితే వెళ్ళిపోయాం. సో మనకి ఫస్ట్ టేబుల్లో ఎన్ని కాలమ్స్లో ఉన్నాయో తెలుసుకోవడానికి మనం డిస్క్రిప్షన్ అనే కీవర్డ్ని యూస్ చేసి మనం తెలుసుకుంటాం. సో అక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. డిస్క్రిప్షన్ని మనం DESC అని అయితే టైప్ చేసి స్పేస్ ఇచ్చి టేబుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. సో స్టూడెంట్ని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కాలం అయితే ఇవ్వాలి. కాలం ఇచ్చిన తర్వాత ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను చూడండి. అవుట్పుట్ వచ్చేసి మనకి ఎన్ని కాలమ్స్ని అయితే ఉన్నాయో అక్కడైతే మనకి డిస్ప్లే చేస్తుంది. సో డేటా టైప్ అలాంటివి కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తుంది. మొత్తం ఆ టేబుల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మనకి డిస్క్రిప్షన్ అయితే వచ్చేసింది. మనకి ఏమేమి కాలమ్స్ అయితే క్రియేట్ అయినాయి, స్టూడెంట్, సీరియల్ నెంబర్, నేమ్, రోల్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ టేబుల్ మొత్తాన్ని మనం అవుట్పుట్ కింద డిస్ప్లే చేయాలంటే సెలెక్ట్ స్పేస్ స్టార్ స్పేస్ ఫ్రమ్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ వచ్చేసి మనకి టేబుల్ నేమ్. ఇప్పుడు చూసారా, ఆ టేబుల్ మొత్తం అయితే డిస్ప్లే అయింది. చూసారా, సీరియల్ నెంబర్, నేమ్, రోల్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం నేను 10 క్యారెక్టర్స్ అయితే నేను ఇన్సర్ట్ చేశాను. సో మొత్తం 10 అయితే డిస్ప్లే అయినాయి. సో మనకి ఒక సింగిల్ కాలం ఒక్కటే కావాలనుకుంటే కనుక ఏ కమాండ్ యూస్ చేస్తామంటే అక్కడ స్టార్ ప్లేస్లో మనం ఏ పర్టికులర్ కాలం కావాలనుకుంటున్నామో ఆ కాలం అయితే డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు నేను స్టార్ తీసేసి నాకు నేమ్ అనే కాలం ఒకటే చాలు. సో నేమ్ అనే కాలం పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చేసింది. చూసారా, నేమ్ అనే కాలం అయితే ఒక్కటే డిస్ప్లే అయింది. సో అందులో మనకి ఎన్ని నేమ్స్ ఉన్నాయో అవన్నీ అయితే డిస్ప్లే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, సెలెక్ట్ కమాండ్ అనేది ఇంకా మనం చాలా పర్పస్కి అయితే యూస్ చేస్తాం. అది ఫర్దర్ సెక్షన్స్లో అయితే చూద్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఎలా యూస్ చేయాలో అయితే చెప్పాను. సో మళ్ళీ స్టార్ కనుక రీప్లేస్ చేస్తే మనకి మొత్తం టేబుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సెలెక్ట్ కమాండ్ అనేది. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి
సో ఇప్పుడు మనం ఆల్ కమాండ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆల్ కమాండ్ అనేది ఏదన్నా కాలమ్ నేమ్‌ని రీనేమ్ చేయాలన్నా, టేబుల్ నేమ్‌ని రీనేమ్ చేయాలన్నా ఇలాంటి పర్పస్‌కి అయితే యూజ్ చేస్తాం. ఇంకా వేరే పర్పస్‌కి అయితే యూజ్ చేస్తాం. అది ఫర్దర్ సెక్షన్స్‌లో అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం టేబుల్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. సో సీరియల్ నెంబర్, నేమ్, రోల్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను రోల్ నెంబర్ రోల్ నెంబర్ అనే కాలమ్‌ని ఐడి కింద రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఆల్ కమాండ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆల్ట్ అనే వర్డ్ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి టేబుల్ స్పేస్ టేబుల్ నేమ్ వచ్చేసి మనకి స్టూడెంట్. సో మనం కాలమ్కి చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీనేమ్ కాలమ్ ఓల్డ్ నేమ్ అండ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ అయితే రాయాలి. సో రీనేమ్ కాలమ్ రోల్ నెంబర్ ప్రెజెంట్ వచ్చేసి రోల్ నెంబర్ అని అయితే ఉంది కదా కాలమ్ నేమ్. సో రోల్ నెంబర్ 2 మనకి కొత్త న్యూ కాలమ్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నామో అదైతే రాయాలి. సో ఐడి అని అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి కాలమ్ నేమ్ చేంజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇలా ఇస్తే మనకి ఆ టేబుల్ మొత్తం అయితే డిస్ప్లే అవుతుంది. సో కాలమ్ నేమ్ చేంజ్ అయిందో లేదో అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ కమాండ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ అయితే చేశాను. సో చూసారా అక్కడ రోల్ నెంబర్ ప్లేస్లో ఐడి అయితే మారింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది అయితే ఆల్ కమాండ్. సో ఈ వీడియోలో ఏమేం టాపిక్స్ తెలుసుకున్నామో ఒకసారి రివ్యూ అయితే చేద్దాం. సో ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ అయితే ఏంటో చూసాం, అండ్ ఎస్క్యూఎల్ సింటాక్స్ ఏంటో చూసాం, అండ్ డేటాబేస్లో మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం, న్యూ డేటాబేస్ని అయితే చూసాం, అండ్ డేటాబేస్ని ఎలా సెలెక్ట్ చేస్తాం క్రియేట్ చేసిన డేటాబేస్ని అది కూడా చూసాం, అండ్ క్రియేట్ డేటాబేస్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ అలాగే సెలెక్ట్ కమాండ్ వల్ల యూజ్ ఏంటి, అండ్ టేబుల్లోకి మనం వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, అండ్ అలాగే ఆల్ కమాండ్ గురించి అయితే చూసాం. సో వీటి గురించి డీప్గా అయితే ఫర్దర్ సెక్షన్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదైనా ఈ కంటెంట్లో డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.